హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను క్లైమేట్ చల్లగా ఉంది. ఈ క్లైమేట్కి తగ్గట్టుగా బొరుగులు చేస్తున్నా. మీరు యాక్చువల్గా మామూలుగా మనం మసాలా బొరుగులు అంటాం, ముంత బొరుగులు అంటాం, అలాగే బారా మసాలా ఇలాగ రకరకాలుగా పిలుచుకుంటూ అంటాం కదా. ఇప్పుడు మన ఇంట్లో మనకు ఉన్నటువంటి వాటిలోనే ఇలాగ చేసి చూపిస్తున్నాను నేను బొరుగులు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు పూర్తిగా డీటెయిల్గా వీడియో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇలాగా చల్లగా ఉన్నప్పుడు మనము క్లైమేట్కి తగ్గట్టుగా ఇలాగ చేసుకుని తిన్నామంటే ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటుంది. పిల్లలకైనా కూడా మనం ఇలాగ చేసి పెట్టచ్చు. కాకపోతే పిల్లలకి అన్నప్పుడు కొద్దిగా కారం తగ్గించుకొని పెట్టినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నూనె తీసుకున్నా. ఇందులోకి పోపు వేసుకున్నాను. అలాగే కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకునేటువంటి వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను వేయించినటువంటి పల్లీలు వేసుకుంటాను. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నా. స్టవ్ ఆపేసుకొని ఇదే వేడిలోనే మనము కారము అలాగే ఉప్పు 2 కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగానే వేసుకుంటున్నాను కారము అలాగే ఉప్పు. బొరుగుల్లోకి మనకు ఉప్పు ఎక్కువగా పట్టదు కాబట్టి కొద్దిగానే వేసుకున్నా. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం బొరుగులు వేసుకోవడమే. బొరుగులు కూడా క్రిస్పీగా ఉండాలి. ఒకవేళ క్రిస్పీగా లేదనుకుంటే మనం వేడి చేసుకున్నామంటే లో ఫ్లేమ్లో కొంతసేపు క్రిస్పీగా అవుతాయి. నాకైతే క్రిస్పీగానే ఉన్నాయి బొరుగులు. ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే. మనకి ఎన్ని కావాలంటే అన్ని బొరుగులు కలుపుకోవచ్చు. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇందులో నుంచి చూడండి క్రిస్పీగా రెడీ అయిపోయినాయి నాకు. ఇందులో నుంచి కొద్దిగా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ బొరుగులకి నేను మసాలాకి కలుపుకుంటున్నాను. ముందుగా ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగానే వేసుకుంటున్నా. అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా, కీరా దోసకాయ ముక్కలు, కొత్తిమీర. ఈ మసాలాకి అంటే వీటికి తగ్గట్టుగా మాత్రమే కొద్దిగా ఉప్పు వేసుకున్నా. అలాగే కారం నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. ఆప్షనల్, ఒకవేళ లేకుండా ఉంటే మనకేం పర్లేదు. అలాగే నిమ్మరసం, ఇంకా మన దగ్గర మిక్చర్ ఉంటే మిక్చర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చండి. ఏం వేసుకున్నా డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుంటాయి. మనకైతే ఇప్పుడు నా దగ్గర ఇంట్లో ఉండేటువంటివి వీటితోనే చేసుకుంటున్నా. నిమ్మరసం అంత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయినాయి. మనకి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వర్షాకాలం కానీ ఇలాగా పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్కైనా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగా నేను ఇక్కడ ఎటువంటి మసాలాలు ఏమీ వేయకుండా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.